అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వర గారు 2 సినిమాలు చేశారు. శోభన్ బాబు గారితో సినిమాలు పడ్డాయి ఏమన్నా? 2 సినిమాలు చేశాను. 3 సినిమాలు అండి. ఏం సినిమా సార్ అవి? భార్యామణి, శోభన్ బాబు గారును జయసుధ, బాపిరెడ్డి గారు ప్రొడ్యూసర్. కొంగుముడి, ఓకే. సుహాసినేను, కొంగుముడి కూడా బాపిరెడ్డి గారు. సుహాసినేను, శోభన్ బాబు గారు, అమ్మాయి ఇప్పుడు అజిత్ వైఫ్. అవునవును, ఓకే ఓకే ఓకే. శాలిని వాళ్ళతో ఒక సినిమా. ఓకే. ఈ 2 మెయిన్ డైరెక్ట్గా ఆయనతో. మంచి ఇదనమాట. ఓకే. ఎలా ఉండేవాళ్ళు సార్ శోభన్ బాబు గారు? ఆయనతో బాండింగ్ ఉండేదా? మంచి మనిషి, అందరితో చక్కగా మాట్లాడతారు, చక్కగా. రెండోది ఏంటంటే ఆయన చార్టెడ్ అకౌంటెంట్, నా చార్టెడ్ అకౌంటెంట్ ఒక ఆయనే. నేను రిక్వెస్ట్ చేసి ఒకసారి వెళ్ళిపోయాను ఆయన ఇంటికి. వెళ్తే కూర్చున్నాడు, చక్కగా మామూలుగా ఫ్రెండ్లీగా రిసీవ్ చేశారు. నేను నొంగమాకలు అయిన ప్రాపర్టీస్ ఉండే కదా, అక్కడికి వెళ్తే నేను హీరోని, వంశీ, ఏమన్నా రఘు అడిగలేదు, చక్కగా తన కొలీగ్లో కానీ కూర్చోని మంచి చెడు అడిగి. అప్పటి నుంచే ప్రాపర్టీస్ ఉండేయండి శోభన్ బాబు? అయ్యో, ఆ థియేటర్ ఉండేదండి వాళ్ళ సిస్టర్ పేరు మీద, శాంత, అదేదో ప్రివ్యూ థియేటర్ ఉండేది. అక్కడేమో అది దూరంగా ఎన్నో ఎకరాలు కొనేసాడు. ఇప్పుడు చంద్రమోహన్ వీళ్ళందరికీ గురువులు అంటే ఆయన, ఇంక్లూడింగ్ మురళీమోహన్ గారికి భూమిని నమ్ముకుంటూ అనేది వచ్చింది ఆయన దగ్గర నుంచే. ఓకే ఓకే. పొడమి తల్లిని నమ్ముకోండి. సూపర్ అండి. అలాగే కృష్ణరాజు గారితో కూడా కొన్ని సినిమాలు చేశారు. ఎన్ని సార్? పర్టికులర్గా అసిస్టెంట్గా ఉన్నప్పుడు బాబు గారు కెమెరామెన్ అయిన తర్వాత బాగా నోటెడ్ ఫిల్ము పల్నాటి పౌరుషం, ఏటర్ మోహన్ గారిది. ఇట్స్ బిగ్ మూవీ, అద్భుతం. అలా కాకుండా మోహన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది, దాంట్లో ఈయన ఒక క్యారెక్టరు. ఆ రోజున ఇది ఫైర్, రామనాయుడు గారు షూటింగ్ దగ్గర యాక్సిడెంట్, పరిటాల రవి ఇది. అవునవును. ఆ టైంకి మేము మోడల్ హౌస్ పంచుకుట్ట షూటింగ్లో ఉన్నాం. మోహన్ బాబు గారు ఆ ముందు రోజు అయిపోయింది, అక్కడ పంపించేసాము. ఇక్కడ కృష్ణరాజు గారు మేమంతా షూటింగ్లో ఉన్నాము. అప్పుడు ఆ న్యూస్ వచ్చితే షూటింగ్ బ్యాకప్ చేసి వెళ్ళిపోయాం. అలాగే ఇంకోటి ఏంటంటే కృష్ణరాజు గారితో ఇంకో సినిమా ఇలా ఉన్నాయండి. ఆయనతో బాగా చేశాను. ఎక్కువగా బాగా చేశాననే సినిమా పల్నాటి పౌరుషం. అది భారతీరాజు గారు కిഴക്ക് సీమైలో అని 1 year ఆడింది అక్కడ. ఇక్కడ రాధిక, ఈయన కృష్ణరాజు గారు. అద్భుతమైన సినిమా, చాలా మంచి సినిమా. అబౌవ్ యావరేజ్ ఆడింది. నా వర్క్కి మంచి పేరు వచ్చింది, అంటే చాలా బాగా చేశాను. విలేజెస్లో అక్కడ లొకేషన్స్లో పర్టికులర్గా బండి వెనక బండి కట్ట అని చెప్పి 16 బళ్ళు కట్టని ఆ లిరిక్ సరిపడా పైన కింద పడి నేను కూడా వెళ్ళి ఏటర్ మోహన్ గారు వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో ఆ బళ్ళు, ఎదురు బళ్ళు లేవు, అన్నీ స్కూటీలు వచ్చినాయి, అవే వచ్చేసినాయి చిన్న చిన్నవన్నీ. అవి తీసుకొచ్చి కొత్త కొత్త వీల్స్ రెడీ చేసి 16 బళ్ళు అక్కడ పెట్టి చేస్తే లైటింగ్ చేస్తే రెండో జనరేటర్ తీసుకొచ్చి ఆటలో పదం రాశారని మీరు బళ్ళు రాసి ఇచ్చారా? బండి వెళ్తాయిలేండి, లాంగ్ షాట్ వెళ్తాయి, మళ్ళీ క్లోజ్ షాట్లు వెళ్తాయి, మళ్ళీ వెళ్తాయి. చేస్తే దానికి అద్భుతమైన ఫోటోగ్రఫీ పేరు వచ్చింది బాగా. దానికి ఆ సంవత్సరం నాకు నంది అవార్డు షూర్ అని అందరూ అనుకున్నారు. ఫోటోగ్రఫీలో ఎక్స్ట్రాడినరీ వర్క్ నాదే ఆ సంవత్సరం, కానీ నాకు రాలే, ఎవరిదో వచ్చింది. ఎవరిదో వచ్చింది దానికి కారణం ఆఫ్కోర్స్ దాని కండిషన్ ఒకటి ఏంటంటే రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి ఆ సినిమాను పక్కన పెట్టారంట. నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను, రీమేక్ సబ్జెక్టే నాది ఎలాగవుద్ది, ప్రతి ఫ్రేమ్ కొత్తదే కదా నేను చేసింది, అది అన్యాయమైన రూలు అని చెప్పి దానికి దాసర్ గారు పెద్ద గొడవ పెట్టిస్తాడు. నిజమే, రఘు మాట్లాడింది కరెక్టే. వాళ్ళ సబ్జెక్టు కొన్నంత మాత్రాన ఆ సినిమాను పక్కన పెట్టిన చాలా తప్పుడు డెసిషను, అది మార్చాలని చెప్పి గొడవ పెట్టాను ఆ సైడ్ నుంచి. నంది అవార్డులు అప్పుడు నాకు అంత మంచి వర్క్ అది, నా పేరు మెన్షన్ చేస్తూ ది బెస్ట్ వర్క్ ఆ సంవత్సరంలో రఘు చేసినారు. మీరు పెట్టిన అర్థం లేని వచ్చిందండి. ఏ సినిమాకి వచ్చింది అది? నవరంగు తెలుగులో తీశారండి ఆ సినిమా. దేనికి ఇచ్చారండి? కృష్ణ గారితో పనిచేసే సందర్భంలో వచ్చినాయి సార్ మనకి. నేను కృష్ణ గారు హీరోగా 2 సినిమాలు చేశాను. మోసగాడు సినిమా చూశారన్నారు కదా, మీ గురుగారు పనిచేశారు. కృష్ణ గారితో 2 సినిమాలు చేశాను, అగ్ని కెరటాలు, ఇంకొకటి 2 చేశాను. ఒక దాంట్లో వానప్రియ కాంబినేషన్, ఇంకో దాంట్లో వేరే కాంబినేషన్ చేశానండి. ఆయన స్కిన్ టోన్ మామూలుగా ఉండదు కదా? అయ్యో, స్కిన్ టోన్ కాదు సార్, అసలు మనిషి బంగారం అండి. అదే ఆయన, నేను ఎంత పొడ్డుండి ఆయన ముందు నన్ను రఘు గారు అనేవాళ్ళు.
అంటే సార్ మీరు అలా పిలవదు సార్ నాకు ఇబ్బందిగా ఉంది ఏంటి, అవునయ్యా నువ్వు చీఫ్ టెక్నీషియన్ అయిపోయి ఇప్పుడు స్వామిగారి దగ్గర రెస్టారెంట్గా అది వేరయ్యా, ఇప్పుడు నువ్వు వేరే, నువ్వు నేను హీరోనే, నువ్వు డిఓపివి, అదేంటి సరదాగా చాలా చక్కగా చాలా హార్ట్ఫుల్గా ఉంటుందండి ఆయన వ్యవహారం. అంటే దాని ఏమంటారు, హిపోక్రసీ లేని మనిషి అండి, భలే ఇష్టం నాకు. శోభన్ గారు అలాంటి కాకపోయినా ఒక పద్ధతి గల జీవితం అయింది, చాలా డీసెంట్. వాళ్ళిద్దరితో పనిచేశాను, అదృష్టం. ఎస్, కానీ కలెక్టర్ గారు పెద్ద హిట్ సినిమా ఇది. కలెక్టర్ గారితో నేను చేసిన సినిమాలు ఏంటంటే మోహన్ బాబు గారితో చిట్టమ్మ మొగుడు, అవును, కోదండరామరెడ్డి గారు. ఆ అమ్మాయి ఎవరు, దివ్య భారతి. చాలా మంచి అమ్మాయి అండి, మంచి యాక్టర్ కదా, పిచ్చది, అమాయకురాలు, ఎంత అందగత్తె. ఇందాక చెప్పడంలో ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, అంతగత్తె. ఆ తర్వాత మైనపు బొమ్మలాగా అంత అందంగా ఉంటుంది, కానీ అన్యాయంగా షార్ట్ టైంలో కెరీర్ పోయింది. ఎట్లా అది? ఏదో కాంట్రవర్సీ, ఆ అమ్మాయి తాగేసి పడిపోయిందని కొంతమంది అంటారు, ఇంకా ఎవరో ఆ అమ్మాయిని ఏదో చేసిన వాళ్ళు తోసేసారంటారు. కొంతవరకు నాకు మేమిద్దరం కలిసి కూర్చునేవాళ్ళం, ఒకే హోటల్లో ఉండే ఇద్దరం కలిసి కూర్చునేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీగా ఉండేది. లొకేషన్లో సిగరెట్ తాగుతుంటే వద్దని చెప్పిస్తాను, ఏదైనా నువ్వు తెలియకుండా చేయాలని చెప్పాను. నేను ఎప్పుడైనా చిన్న 5 నిమిషాలు అటు వెళ్తే నేను వచ్చేంతవరకు అసిస్టెంట్ చేత ఒప్పుకునేది కాదు, రఘుజీ రావాలి, అంత మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్. నాకు అప్పుడు నా మిస్సెస్, నేను పెళ్ళయింది, నా మిస్సెస్ కన్సీవ్ అయిందని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఆ లెటర్ తీసుకెళ్ళి దివ్య భారతికి చూపిస్తే షీ ఆర్ టీయర్స్. రఘుజీ అని షేక్ హ్యాండ్ ఇచ్చి రఘుజీ ఈజ్ బికమింగ్ ఫాదర్ అని కళ్ళ నీళ్ళు ఏంటంటే నాకు అదృష్టం లేదని ఏదో చెప్పింది వెనకాల, నన్ను ఇలాగ అని. వాళ్ళ పేర్లు అనవసరం ఇప్పుడు. అది అంతా పాపం ఆవిడ్ని ఉండే పెద్ద బాంబే మాఫియా గ్యాంగులు అందులో ఉన్నారు. అవునా? కొంతవరకు నాకు డీటెయిల్స్ చెప్పింది, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అండి. ఎస్, అదేలేండి, ఎక్స్పోజర్ ఎక్కువైనా కానీ. ఎస్, తర్వాత రవిరాజ పినిశెట్టి గారితో పెద్దరాయుడు కదా, ఇది రాయుడు, ఇది రాయుడు. ఆ అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని ప్రత్యూష, ఆ సినిమా అది ఇతనితో. తర్వాత ఖైదీ గారు అని ఒక సినిమా చేశాను, సాయి ప్రకాష్ గారు. ఖైదీ గారు షూటింగ్ అప్పుడే చెప్పాను కదా ఇది జరిగింది అని చెప్పి. అవునవును, షూట్అవుట్ ఖైదీ గారు షూటింగ్. అవును, ఖైదీ గారు, గారు అందరూ ఉంటారు. రామోజీ ఫిల్మ్ సిటీ చేసాం మొత్తం షూటింగ్ అంతా, డే అండ్ నైట్. అద్భుతమైన వర్క్, నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. అది ఒక మలయాళం సినిమాని ఏటర్ మోహన్ గారు తెలుగులో ఇచ్చేశారు, 100 రోజులు ఆడింది. మళ్ళీ ఈయన మోహన్ బాబు గారు చేశారు, పెద్ద హిట్. రాయుడు గారు అనేది కూడా మంచి సినిమా, అది కూడా తమిళ ప్లస్ ఇంకో హీరోయిన్ ఉంటుంది, సౌందర్య. ఓకే, మీరు ఇందాక చెప్పిన వాళ్ళలో సౌందర్య గారు హీరోయిన్ గా మంచి హీరోయిన్.